హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడే పుష్ప సినిమా చూసొచ్చాను. సినిమా ఎలాగున్నదన్నది ఈ రివ్యూలో చెప్తాను. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అల్లు అర్జున్కి నెక్స్ట్ మళ్ళీ ఒక నేషనల్ అవార్డు రాబోతుందేమో అనిపించింది. ఈ సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సినిమాకు సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు పాజిటివ్ అని చెప్పచ్చు. ఇంకొక సైడ్ శ్రీవల్లి కూడా, శ్రీవల్లి నటన మాత్రం సూపర్ ఉందని చెప్పచ్చు. ఈ సినిమా అసలు ఎలా స్టార్ట్ అవుతుందంటే జపాన్లో స్టార్ట్ అవుతుంది. జపాన్ వాళ్ళు పుష్ప దగ్గర ఉన్న ఎర్రచందనాన్ని అలాగే డబ్బును నొక్కేయాలని చూస్తారు. దానికి సంబంధించి ఎలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇటు వస్తే మళ్ళీ చిత్తూరులో సేమ్ స్మగ్లింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలా సినిమా సాగుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఒక పాయింట్ ఏంటంటే శ్రీవల్లికి ఒక కోరిక కలుగుతుంది. ఏంటంటే అది మనకి ఇంత డబ్బు ఉంది కదా, మనం ఒకసారి వెళ్ళి సీఎం దగ్గర ఫోటో తీసుకుందామని అడుగుతుంది. అప్పుడు పుష్ప ఏం చేస్తాడంటే సీఎం దగ్గరికి వెళ్ళి ఫోటో గురించి అడుగుతాడు. అప్పుడు సీఎం ఏమంటాడంటే మీలాంటి స్మగ్లర్స్తో నేను ఫోటో దిగను అని చెప్తాడు. అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందండి. ఈడు నాకు ఫోటో ఇవ్వడు కదా, ఈ సీఎంనే మార్చేస్తా అని పుష్ప అంటాడు. ఆ పాయింట్ తోటి సినిమా మొత్తం జరుగుతుంది. ఈ కిసక్ అనే పదం దాంతో స్టార్ట్ అవుతుంది. కిసక్ కిసక్ అనే సాంగ్ వస్తుంది కదా, అది అప్పుడే స్టార్ట్ అవుతుంది. మొత్తానికైతే సినిమా బాగుంది. అలాగే ఫైట్స్ వచ్చేసి చాలా బాగా ఉన్నాయి. ఈ జాతర ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అమ్మవారే అల్లు అర్జున్ గారి మీదకి వచ్చి ఫైట్ చేశారేమో అన్నంత బాగా చేశాడు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. తర్వాత నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే కొంచెం సినిమా లెంత్ ఎక్కువ అయిందని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు చాలా సాగతీతగా కనిపించాయి, కొన్ని బోరింగ్గా కూడా అనిపించాయి. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం సినిమా తగ్గించాల్సి ఉంచిందేమో అనిపించింది. అయినా పర్లేదు, చూడొచ్చు. కొంచెం బోరింగ్ పర్సన్స్కి మాత్రం ఫస్ట్ హాఫ్ అంతగా నచ్చదు. ఫస్ట్ హాఫ్ సీక్వెల్ ఇంటర్వల్ ముందు వచ్చే పార్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఆ పార్ట్ తోటే సినిమా మొత్తం మారిపోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ హిట్. ఈ సినిమా ఒకసారి వెళ్ళచ్చు, బాగానే ఉంది. ఇది ఎంత వసూళ్ళు చేస్తుంది అన్నది మాత్రం మనకు తెలియదు, కానీ సినిమా మాత్రం బాగుంది. అల్లు అర్జున్ గారికి బెస్ట్ సినిమా అని చెప్పచ్చు. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని వెళ్ళే వారికి మాత్రం సినిమా అంత రీచ్ కాకపోవచ్చేమో అనిపిస్తుంది. పుష్ప 1 వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిన వారికి సినిమా బాగా నచ్చింది. కాబట్టి పుష్ప 1 చూసి 2కి వెళ్ళే వారికి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని వెళ్తే మంచిది. ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ కాకపోవచ్చు. సీక్వెల్గా వచ్చే మూవీస్లో అన్నిటితో పోల్చుకుంటే మాత్రం పుష్ప 2 బెస్ట్ అని చెప్పచ్చు. నా పరంగా నేను ఇచ్చే రివ్యూలో రేటింగ్ మాత్రం 3.5 అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తున్నాను. సినిమా బాగుంది, థియేటర్కి వెళ్ళి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.